అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. లీగల్ వీడియోలు చాలా ఇంపార్టెంట్. మన ముందు వీడియోలు కూడా మీకు చూస్తే 2000 వీడియోలు పెట్టాను, చాలా ఇంపార్టెంట్. మీకు చూడండి ఒకసారి లోపలికి వెళ్ళి. ఈరోజు గుడ్ న్యూస్. వాహనదారులపై విధించినటువంటి చలానాలు ఏవైతే ఉన్నాయో ఆ చలానాలన్నింటినీ కూడా క్షమాభిక్ష పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు. ముఖ్యమంత్రి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకోసం అంటే దీని మీద చర్చ ఎప్పుడు జరిగిందంటే ఈవీ స్కూటర్స్, మోటార్ సైకిళ్ళు, కార్లు వీటిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నాం. పెట్రోలు, డీజిల్ వాహనాల వాడకం అనేటువంటిది తగ్గించడం. ఎందుకంటే రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వాతావరణ పరిరక్షణ, తర్వాత పొల్యూషన్ లేకుండా చేయడం, దీని మీద చర్యలు తీసుకుని వాహనాల ఎవరైతే ఈవీ వాహనాలు కొంటారో వాళ్ళకి పాత వాహనాలన్నింటి మీద కూడా ఈ ఉన్నటువంటి చలానాలన్నింటినీ కూడా రద్దు చేస్తుంది ప్రభుత్వం. అంతేకాకుండా వాహనాలు ఏవైతే స్క్రాప్కి వెళ్ళిపోతాయో, పెట్రోల్ డీజిల్ వాహనాలు స్క్రాప్కి వెళ్ళిపోతాయి కదా, స్క్రాప్కి వెళ్ళినటువంటి రసీదు తీసుకొచ్చి ఈవీ వాహనాలు కొనుగోలు చేసినట్లయితే మళ్ళీ రాయితీలు ప్రభుత్వం అనేటువంటిది కల్పిస్తుంది. ఇలాంటి చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ నిర్ణయం అనేటువంటిది తీసుకుంది. ఇది ఢిల్లీలో ప్రభుత్వం తీసుకుంది. రాజధానిలో ప్రధానంగా ఈవీ వాహనాలు వాడడానికి చాలా ఎంకరేజ్మెంట్ అనేది ఢిల్లీలో వస్తుంది. క్రమేపీగా అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తాయి. ఉచితాలు బదులు ఇలాంటి కార్యక్రమాలు పెడితే మనకేంటంటే పొల్యూషన్ పరంగా కానీ, పెట్రోల్ వాడకం వల్ల విదేశాలకి ఎక్కువగా మన తాలూకా కరెన్సీ వెళ్ళిపోకుండా ఉండడం కానీ, అనేక రోగాలు, తర్వాత ఎటువంటి యాక్సిడెంట్లు జరిగేటువంటి ప్రక్రియ ఇవన్నీ కూడా తగ్గుతాయని చెప్పేసి నా భావన. అందరూ కూడా వీలున్నంత మట్టికి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు అందరూ చేయలేము కాబట్టి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు అలాంటి కొనుక్కొని వాహనాలు వాడుకుంటే మంచిది. జై హింద్, భారత మాతాకి జై.